I have, we have, you have, he has, she has, it has, they have. I don't have, you don't have, you don't have, he doesn't have, she doesn't have, he doesn't have, they don't have. Do I have? Do you have? Do we have? Does he have? Does she have? Does it have? Do they have? Don't I have? Don't we have? Don't you have? Doesn't he have? Doesn't she have? Doesn't it have? Don't they have? Today's tongue twister is the big fat cat sat on the rat. The big fat cat sat on the rat అంటే ఒక పెద్ద ఫ్యాట్ గా ఉన్న క్యాట్ ర్యాట్ పైన కూర్చుంది అని అర్థం. దీన్ని నాతో పాటుగా మీరు చెప్పడానికి ట్రై చేయండి. The big fat cat sat on the rat. 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 మరి మనం ఇంగ్లీష్ ఇలా ఫాస్ట్గా చెప్పాలంటే మనకు టంగ్ అనేది ట్విస్ట్ అవ్వాలి కాబట్టి మనం ఈ టంగ్ ట్విస్టర్ని ఇంట్రొడ్యూస్ చేసాము. అంటే మీకు అర్థమైంది కదా, కొంచెం ఇంకా మనం ప్రాక్టీస్ ఫాస్ట్గా చేయాలి అన్నమాట. ఓకే, అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే హ్యాస్ వి హ్యావ్. మరి హ్యాస్ హ్యావ్ అంటే కలిగి ఉండుట అంటే ప్రజెంట్ కలిగి ఉండుట అని అర్థం. మనం మరి ఇందులోనే మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా మనం అప్లై చేయాలి చూద్దాం. హ్యాస్ హ్యావ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చూద్దాం, ఏ పర్సన్స్ పక్కన యూజ్ చేస్తాం అనేది చూద్దాం. తెలుగు నుంచి ఇంగ్లీష్ చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అంటే ఇక్కడ నేను కొంచెం స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి పాజిటివ్స్ అని చెప్పుకున్న తర్వాత నెగటివ్స్ చెప్పుకున్నాం, తర్వాత క్వశ్చన్స్ చూద్దాం, తర్వాత నెగటివ్ క్వశ్చన్స్ కూడా మనం ఎట్లా మరి అప్లై చేయాలో చూద్దాం. ఓకే, నేను కారు కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఏ కార్. మనం కారు కలిగి ఉన్నాం. వి హ్యావ్ ఏ కార్. నీవు కారు కలిగి ఉన్నావు. యూ హ్యావ్ ఏ కార్. అతను కారు కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఏ కార్. ఆమె కారు కలిగి ఉంది. షీ హ్యాస్ ఏ కార్. అది కారు కలిగి ఉంది. ఇట్ హ్యాస్ ఏ కార్. వాళ్ళు కారు కలిగి ఉన్నారు. దే హ్యావ్ ఏ కార్. ఇవి పాజిటివ్స్. నెగటివ్స్, నేను కారు కలిగి లేను. ఎప్పుడు ప్రెసెంట్. ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. మనం కారు కలిగి లేము. యూ డోంట్ హ్యావ్ ఏ కార్. నీవు కార్లు కలిగి లేవు. యూ డోంట్ హ్యావ్ ఏ కార్. అతను కారు కలిగి లేడు. హీ డజంట్ హ్యావ్ ఏ కార్. ఆమె కారు కలిగి లేదు. షీ డజంట్ హ్యావ్ ఏ కార్. అది కారు కలిగి లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఏ కార్. వాళ్ళు కారు కలిగి లేరు. దే డోంట్ హ్యావ్ ఏ కార్. మరి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నేను కారు కలిగి ఉన్నానా? డూ ఐ హ్యావ్ ఏ కార్. మనం కారు కలిగి ఉన్నామా? డూ వీ హ్యావ్ ఏ కార్. నువ్వు కారు కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ ఏ కార్. అతను కారు కలిగి ఉన్నాడా? డస్ హీ హ్యావ్ ఏ కార్. ఆమె కారు కలిగి ఉందా? డస్ షీ హ్యావ్ ఏ కార్. అది కారు కలిగి ఉందా? డస్ ఇట్ హ్యావ్ ఏ కార్. వాళ్ళు కారు కలిగి ఉన్నారా? డూ దే హ్యావ్ ఏ కార్. మరి నెగటివ్ క్వశ్చన్ చూద్దాం. నేను కారు కలిగి లేనా? డోంట్ ఐ హ్యావ్ ఏ కార్. మనం కారు కలిగి లేమా? డోంట్ వి హ్యావ్ ఏ కార్. నీవు కారు కలిగి లేవా? డోంట్ యు హ్యావ్ ఏ కార్. అతను కారు కలిగి లేడా? డజంట్ హీ హ్యావ్ ఏ కార్. ఆమె కారు కలిగి లేదా? డజంట్ షీ హ్యావ్ ఏ కార్. అది కారు కలిగి లేదా? డజంట్ ఇట్ హ్యావ్ ఏ కార్. వాళ్ళు కారు కలిగి లేరా? డోంట్ దే హ్యావ్ ఏ కార్. నాకు కంప్యూటర్ ఉంది. ఐ హ్యావ్ ఏ కంప్యూటర్. నీకు కంప్యూటర్ ఉందా? డూ యూ హ్యావ్ ఏ కంప్యూటర్. ఆమెకు కంప్యూటర్ ఉంది. షీ హ్యాస్ ఏ కంప్యూటర్. అతనికి కంప్యూటర్ లేదు. హీ డజంట్ హ్యావ్ ఏ కంప్యూటర్. నీకు కంప్యూటర్ లేదా? డోంట్ యూ హ్యావ్ ఏ కంప్యూటర్. ఇలా చూసిన తర్వాత మనం వీటిలోనే WH క్వశ్చన్స్ కూడా అప్లై చేద్దాం. నువ్వు ఏమి కలిగి ఉన్నావు? వాట్ డూ యూ హ్యావ్. నువ్వు ఏమి కలిగి లేవు? వాట్ డోంట్ వీ హ్యావ్. నువ్వు ఎప్పుడు కారు కలిగి ఉన్నావు? వెన్ డూ యూ హ్యావ్ ఏ కార్. నువ్వు ఎప్పుడు కారు కలిగి లేవు? వెన్ డోంట్ యూ హ్యావ్ ఏ కార్. నువ్వు ఎక్కడ కారు కలిగి ఉన్నావు? వేర్ డూ యూ హ్యావ్ ఏ కార్.
నువ్వు ఎక్కడ కారు కలిగి లేవు? వేర్ డోంట్ యూ హ్యావ్ ఏ కార్? ఎందుకు కారు కలిగి ఉన్నావు? వై డూ యూ హ్యావ్ ఏ కార్? నువ్వు కారు ఎందుకు కలిగి లేవు? వై డోంట్ యూ హ్యావ్ ఏ కార్? నువ్వు కారు ఎలా కలిగి ఉన్నావు? హౌ డూ యూ హ్యావ్ ఏ కార్? నువ్వు కారు ఎలా కలిగి లేవు? హౌ డోంట్ యూ హ్యావ్ ఏ కార్? మరి ఇప్పుడు మనం అన్ని కలిసి అన్నిటినీ ఒకసారి అప్లై చేద్దాం. నాకు కంప్యూటర్ ఉంది. ఐ హ్యావ్ ఏ కంప్యూటర్. నీకు కంప్యూటర్ ఉందా? డూ యూ హ్యావ్ ఏ కంప్యూటర్? ఆమెకి కంప్యూటర్ ఉంది. షీ హ్యాస్ ఏ కంప్యూటర్. అతనికి కంప్యూటర్ లేదు. హీ డజంట్ హ్యావ్ ఏ కంప్యూటర్. వాళ్ళకి కంప్యూటర్ ఉంది. దే హ్యావ్ ఏ కంప్యూటర్. నీకు కంప్యూటర్ లేదా? డోంట్ యూ హ్యావ్ ఏ కంప్యూటర్? నీవు కంప్యూటర్ ఎప్పుడు కలిగి ఉన్నావు? వెన్ డూ యూ హ్యావ్ ఏ కంప్యూటర్? ఆమె కంప్యూటర్ ఎప్పుడు కలిగి ఉంది? వెన్ డస్ షీ హ్యావ్ ఏ కంప్యూటర్? నీకు కంప్యూటర్ లేదా? డోంట్ యూ హ్యావ్ ఏ కంప్యూటర్? ఎందుకు లేదు? వై డోంట్ యూ హ్యావ్ ఏ కంప్యూటర్? ఎప్పుడు లేదు? వెన్ డోంట్ యూ హ్యావ్? కంప్యూటర్ ఉందా? డూ యూ హ్యావ్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ లేదా? డోంట్ యూ హ్యావ్ ఏ కంప్యూటర్? ఇలా మనం ఇలా అప్లై చేస్తాం హ్యాస్ హ్యావ్ లో. అయితే మీరు కూడా ప్రస్తుతం నేను ఇది కలిగి ఉన్నానని చెప్పడానికి ఈ హ్యాస్ హ్యావ్ అనేది మనం యూజ్ చేస్తాం. అయితే ఎక్కడ యూజ్ చేయాలి? నెగటివ్ ఎలా యూజ్ చేయాలి? క్వశ్చన్ ఎలా యూజ్ చేయాలి? నెగటివ్ క్వశ్చన్ ఎలా యూజ్ చేయాలి చూశారు కదా. మరి జాగ్రత్తగా అప్లై చేయండి, మరి నేర్చుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు మీ రాజా సైనింగ్ అప్.